సీదా మొగుడిని పట్టుకొని ఇట్లా పట్టుకొని నువ్వు అమ్మాయిని మింగినవాలేదు ఏంది బ్రో అది? అంటే జోక్ కాదు నిజంగా. అమ్మాయి ఇట్లా ముద్దు పెట్టినావా, పడుకున్నావా, విన్నావా లేదా అని చెప్పేసి అట్లా డైరెక్ట్ మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ బ్రో? చెప్పండి మీరు. అంటే ఆమె బాధ ఉంటాయి కదా, అందుకోసం అడిగిందా అంటున్నా. అంటే వెళ్ళాడు ఇప్పుడు వాడిని చంపేస్తావా? వెళ్ళాడు ఇప్పుడు వాడిని చంపేస్తా. అవును నేను పోయినా అంటాడు వాడు. పోకుండా రూమ్ లో ఎందుకు ఉంటాడు బ్రో? షార్ట్ మీద బాత్రూమ్ నుంచి ఎందుకు బయటకు వస్తాడు బ్రో? నాకు అర్థం కాదు. అయినా నాకు డౌట్ భయ్యా, ఎప్పటి నుంచో వెలుగుతుంది, నిన్నటి నుంచి నాకు కొడుతూనే ఉంది. వీడేమో వాష్రూమ్ లో ఉన్నాడు, అమ్మాయి ఏమో బెడ్ మీద ఉన్నది. ఆ తలపి ఎవడు తీశాడు బ్రో? విశాల్ వాడు లోపల కెమెరామెన్ ఆడమేనా లోపల? అది కాదు నాకు ఆ డౌట్. ఆ డోర్ ఎవడు తీశాడు నాకు అర్థం కాదు. అన్న విశాల్ అని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చాలా వైరల్ అవుతుంది. అదే విశాల్ పేరున్న అందరూ భయపడుతున్నారు. విశాల్ అంటే పేరున్న వాళ్ళందరూ భయపడుతున్నారు నిజంగా. ఆమె కెమెరా పట్టుకుంది ఎవరితో? మా తల్లి ఒడి అమ్మ లబ్బది పరుస్తుంది. 10 మందితో పోయేది 10 మంది అంటే ఫ్రెష్గా వెళ్తే ఓకేనా నీకు? ఫ్రెష్ అమ్మాయితో వెళ్తే ఓకేనా? 10 మందితో పోయే అమ్మాయిరా, 10 మందితో పోయే అమ్మాయిరా అంటే అదే చెప్తున్నా. అసలు నువ్వు ఫ్రెషా? నాకు అర్థం కాదు. అని ఇప్పుడు మాధురి రాథోడ్ అవునన్న కథ చాలా ఫేమ్ ఉంది. ఈశ్వర్ సాయి కన్నా కూడా చాలా ఫేమ్ ఉంది. తనకి చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అయినా కూడా ఆ రకం అమ్మాయిని 10 మంది అని బ్లేమ్ చేయడం ఎంతో కరెక్ట్ అంటారా? నేను అదే చెప్తున్నా బ్రో. అరే 10 మంది ఉండని 20 మంది ఉండని భయ్, నీకు ఆ స్వేచ్ఛ ఉంది, నువ్వు తిరుగుతున్నావు. అందరు సంసార్లా? మరి నీ మొగుడు సంసారం అయి ఉంటే, నీ మొగుడే సంసారం అయి ఉంటే ఫస్ట్ ఇక్కడ వచ్చేటోడు కాదు. ఆడే పెద్ద లంగా కాబట్టికే ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ నా మొగుడు సంసారి పత్తిమొత్తుడు అని చెప్తే మండిద్ది దేవుడికైనా. ఇప్పుడు ఏం లేదు బ్రో, ఒకటే మాట. ఆ అమ్మాయి బంజారా కమ్యూనిటీకి చెందిన అమ్మాయి. సో ఈ కమ్యూనిటీకి చెందిన అమ్మాయి అని చెప్పేసి ఇలా ఎదిగిపోతుందని చెప్పేసి తొక్కడానికి ట్రై చేశారు. వన్స్ ఒకనొక టైంలో రాము రాథోడ్ని కూడా అలానే తొక్కడానికి ట్రై చేశారు. కాకపోతే రాము రాథోడ్ ఒకనొక 2 సాంగ్లతో బయటకు వచ్చాడు. సో ఈ అమ్మాయి కూడా ఇప్పుడు ఇలా బయటపడిపోయింది అంతేలే. కానీ ఒకటే మాట బ్రో, తప్పు లేదే 2 చేతులు కలిగితే చప్పుడు రాదు. వాళ్ళిద్దరిది తప్పు లేదే ఇద్దరు ఒక రూమ్ లో ఉండరు. ఆ అమ్మాయి మరి 10 మందితో అని చెప్పడము కరెక్ట్ కాదు. అమ్మాయిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. రేపటి రోజున అమ్మాయి ఏమి చేసుకుందాం అనుకో, ఒక్కొక్కడు బొక్కలో పోతాడు. నేను చెప్తున్నా నిజంగా. అమ్మాయి ఏమైనా చేసుకోకుండా జాగ్రత్త చూసుకోండి మీరే. మరి అవకాశాలు వస్తాయంటావా మాధురి రాథోడ్కి మళ్ళీ సినిమాలో? అవకాశాలు అనేది, టాలెంట్ అనేది ఎవడబ్బా సొత్తు కాదు బ్రో. తప్పు అనేది మనిషి సాధారణంగా తప్పు అనేది చేయడం కామన్. సో ఈమె కూడా తప్పు చేసింది, దొరికిపోయింది అంతే. సో దొరికిపోవడం వల్ల బ్రో ఎంతెందుకు బ్రో, బిగ్ బాస్ లో ఎంతమందికి ఛాన్స్ ఇవ్వలేదు బ్రో? ఇలాంటివి చేసిపోయిన వాళ్ళకి ఎంతమందికి ఇవ్వలేదు బ్రో? నేను చెప్తున్నా డైరెక్ట్. బిగ్ బాస్ ఎంతమందికి పోలేదు బ్రో ఇట్లాంటి వాళ్ళు? పేర్లు ఎందుకులే, మళ్ళీ 2 పేర్లు కాంట్రవర్సీలు అయిపోతాయి. గతంలో 5 seconds వీడియో అని అట్లా ఒక వీడియో వైరల్ అయింది. వాళ్ళ జీవితాలు ఇప్పుడు తారుమారు అయిపోయినాయి. వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో కనిపించట్లేదు. ఇట్లనే మాధురి రాథోడ్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? 6 seconds వీడియో, 5 seconds వీడియో కాదు. నేను కౌంట్ చేసి నీకు తెలుసు యాక్చువల్గా బ్రో, ఆ వీడియో గురించి మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు ఇట్లాంటి టైంలో. ఆ వీడియో ఆల్రెడీ ఆ టాపిక్ అయిపోయింది బ్రో. ఏం లేదు బ్రో, ఇప్పుడు ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేయాలి అమ్మాయిని. ఒకటే మాట, ఇప్పుడు ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్ళే చేయాలి. ఇప్పుడు ఎదురుగా నువ్వు వస్తావు బ్రో పెళ్లి చేసుకోవడానికి? వీడు వస్తాడా? ఇంకోటి వస్తాడా? చెప్పు. రాడు, ఎవరు రాడు. ఎందుకంటే అది మాయని మచ్చలా పడిపోయింది, ఒక మచ్చ. పోనీ అలా వెళ్ళింది అని రూమర్ వచ్చింది అంటే అది రూమర్ అని చెప్పేసి ఎవడైనా అనుకుంటారు, పుకార్ అనుకుంటాడు. కానీ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన తర్వాత ఎవడు వస్తాడు బ్రో ఎదురుగా? చెప్పు. సౌండ్ లేదా? రవీణతో మాట్లాడు సార్. అవును బ్రో, ఇప్పుడు సపోర్ట్ చేయాలి, ఈ అమ్మాయికే సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే మొగుడు పిల్లలు ఇద్దరు కలిసిపోయి ఆ అమ్మాయిని ఒకదాన్ని బ్లేమ్ చేస్తారు. ఏదో అమ్మాయి ఒక్కతే పోయి నీ విగ్రహం పెట్టుకొని ఎక్కడ చేస్తున్నట్టు, నీ ఫోటో ఏదో పెట్టుకొని చేస్తున్నట్టు